పుష్పాల గురించి ఎప్పుడైనా విన్నారా? అందులో ఓ పుష్పం రూపాయి ఖరీదు చేస్తే ఇంకో పుష్పం 3.5 లక్షలకు పైగా పలుకుతుంది. కాకినాడ బీచ్ ఫెస్టివల్లో అందరినీ ఆకట్టుకుంటున్న జల పుష్పాలపై స్పెషల్ స్టోరీ. కాకినాడ తీరాన చలిగాలులు గిలిగింతలు పెడుతుంటే బీచ్ ఫెస్టివల్లో ప్రదర్శనలు సందర్శకులకు మరింత గిలిగింతలు పెడుతున్నాయి. ఏపీ మత్స్యశాఖ ఏర్పాటు చేసిన పలు రకాల జల పుష్పాలు అదేనండి. చేపల ప్రదర్శన చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఏ ఒక్కరిని కళ్ళు తిప్పుకొనివ్వడం లేదు. చెరువుల్లో దొరికే చేపల దగ్గర నుంచి సముద్రం, గోదావరి, ఉప్పుటేరు, మడ అడవుల్లో దొరికే చేపల వరకు 78 రకాల చేపలను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో చెరువులు, నీటి గుంటల్లో దొరికే మట్టగెడసలు, కొంకుజెల్లల నుంచి ఆక్వేరియంలో పెంచుకునే లక్కీ ఫిష్, గోల్డెన్ ఫిష్ ఉన్నాయి. చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. గోల్డ్, అలాగే ఇక మిక్ మౌస్ పెట్టి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. చదువుకుంటూ వచ్చాము, చాలా బాగున్నాయి. నేను ఇక్కడ అయితే పెద్ద బిగ్ ఫిష్ ఉంది, చాలా బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది. మేము ప్రతి ఇయర్ కూడా వస్తూ ఉంటామండి బీచ్ ఫెస్టివల్కి. ఇయర్ ఫిషెస్, రకరకాల ఫిషెస్ అవి కూడా పెట్టారు, చాలా బాగుందండి. ప్రతిదీ కూడా చాలా బాగుంది, ఫిషెస్ అవి కూడా చాలా బాగున్నాయి. ఎక్వేరియం ప్రదర్శన చాలా బాగుంది, పిల్లలకు కూడా వెరైటీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దగ్గరగా ఒక 50 పైన చూసామండి, ఇంకా చూడాల్సినవి ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇలా చూడలేదు, చాలా ఎక్సైట్మెంట్గా కూడా ఉంది. గతంలో అనేకసార్లు బీచ్ ఫెస్టివల్ జరిగిన మత్స్య సంపదకు పేరొందిన ఈ జిల్లాలో ఇలాంటి ప్రదర్శన ఎప్పుడూ ఏర్పాటు చేయలేదు. ఆక్వా రైతులు ప్రభుత్వ సహకారంతో ఈ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహిస్తున్నామని మత్స్యశాఖ ఏడీ చెబుతున్నారు. ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడ మత్స్యదర్శిని ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఇది జిల్లా యంత్రాంగం తరఫున ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనిలో సుమారుగా 78 వెరైటీస్ అలంకరణ చేపలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మరి లక్కీ ఫిష్ కానీ, గోల్డ్ ఫిష్ కానీ, మాలిష్ కానీ, టెట్రాస్ కానీ, యాంజిల్స్, అన్ని రకాల అలంకరణ చేపలు ఇక్కడ పెట్టడం జరిగింది. నిత్యం నీటి మధ్య బతికే గోదావరి జిల్లాల వాసులను ఈ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటోంది. చేపల్లో ఇన్ని రకాలు ఉన్నాయన్న విషయం తెలుసుకుని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ